మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. క్రమశిక్షణతో ఉండి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పనిచేసే వారికి సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కుతాయని, క్రమశిక్షణ గీత దాటితే పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం సంజీవ్ రెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలోని నేడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షులు నీలం పద్మ వెంకటస్వామి, బ్లాక్ అధ్యక్షులు యాదగిరి, మాజీ ఎంపీపీ అశోక్, పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షులు ఎంజే ఎజాజ్ తో పాటుగా మండల నాయకులు పాల్గొన్నారు. अमर रहे राजीव गांधी, अमर रहे राजीव गांधी, राजीव गांधी गाరి ఆశయాలను అది మనకు చాలా సంతోషం. ఎందుకంటే ఆలేరు నియోజకవర్గ చరిత్రలో లేనంత 50,000 మెజార్టీతో ఐలన్న గారు మనకు ఈ రోజు నాయకుడు ఉన్నారు. ఈ రోజు గతంలో ఇంతకుముందు ఉన్న నాయకుడు ఏదో వారం రోజుల ముందు బీఫామ్ తీసుకొని వచ్చేగా తిరిగేటోడు, ఎవరు 6 నిమిషాలు పార్టీకి కష్టపడేటోడు, ఎవరు పార్టీకి లాయల్ ఉండేటోడు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్కరి గురించి తెలిసిన నిజంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా నా ఆలోచన ఇంకా మనందరి సంస్థాగత నిర్మాణ ఎన్నిక అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్, ఈ అధ్యక్షుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ చేయడానికి వచ్చామన్నమాట. ఇది సెలక్షన్ మాత్రమే, ఎలక్షన్ కాదు. ఎలక్షన్ కాదు. సో సెలక్షన్కి ఎలక్షన్ మీకు బాగా తేడా తెలియదు. ఎలక్షన్ అంటే మనం ఓటింగ్ వేసి ఉంటుంది, డబ్బాలు పెడతాం, ఇదంతా ఎలక్షన్. సెలక్షన్ మనకున్న దాంట్లో ఒక 4-5 లీడర్లలో ఎవరు కరెక్ట్ అనేవారు మీ అందరికి తెలిసిన లీడరు, మనకు అందరికి తెలిసిన లీడరు. ఈ సంస్థాగత నిర్మాణానికి, ఈ మండలానికి, ఈ టౌన్కు, ఈ బ్లాక్కు ఎవరైతే నాయకత్వాన్ని ప్రాపర్గా చేయగలుగుతారు, అదేవిధంగా రాబోయే సంస్థాగత ఎలక్షన్లకు సమయాన్ని ఎక్కువ ఇవ్వగలుగుతారు. ఒక లీడర్ అనేవాడు ఎప్పుడైనా ఎట్లంటే, ఒక లీడర్ అంటే ఇప్పుడు ఈ సంస్థాగత నిర్మాణంలో రావాల్సినటువంటి కొంచెం కూర్చోండి, ఎక్కడ అక్కడ కదకండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక లీడర్ మనం పెట్టినామంటే వారు ఇంకో 4 లీడర్లను తయారు చేసినట్టున్నారు. ఫండమెంటల్ ఒక లీడర్ ముందే మన కోఆర్డినేటర్ గారు చెప్పారు, మనకు సంస్థాగత ఎలక్షన్ల కోసం మీకు ఇంతకుముందు మీరు అందరూ సీనియర్ సేయింగ్లో అందరూ తెలుసున్నారు. కానీ ఎప్పుడైనా ఒక్కసారి కూడా మనం కార్యకర్తల దగ్గరికి వచ్చి మేము మండల పార్టీ అధ్యక్షుడిని నియమిస్తున్నాం, లేకపోతే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమిస్తున్నాం అని ఎప్పుడు ఇంతవరకు మీరు నియమించండి, మీరు నియమించుకోండి అని కూడా అడగలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా మాకు ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఢిల్లీలో కూడా ఏఐసిసిలో వాళ్ళు పార్టీ బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ రాకముందు పార్టీ బాగానే ఉంటుంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్లు వాళ్ళ చేతుల్లో ఉంటుంది అధికారం అంతా. కాబట్టి వాళ్ళే పెత్తనం చేసుకుంటూ మిగతా వాళ్ళంతా పార్టీ మొత్తం నిర్వీర్యం అవుతుంది, పార్టీ కార్యకర్తలు నిరుత్సాహం ఏర్పడుతుంది, పార్టీ కార్యకర్తలకు మాకు ఏ పనులు అవుతలేవనే బాధలో ఉన్నారు. అదే కాకుండా మాకు ఇచ్చే గౌరవం కూడా ఎవరిస్తలేరు. ఒక కార్యకర్త పోతే ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, ఒక మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడు అనే ఆలోచనతోనే అందరు నిరుత్సాహంగా ఉన్నారనే ఉద్దేశంతో పార్టీని బలోపేతం అంటే గ్రామ శాఖ నుండి బలోపేతం చేయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మన గ్రామ శాఖలకు కూడా రేపు మా బ్లాక్ కాంగ్రెస్ మండల్ కాంగ్రెస్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళే గ్రామ శాఖ ప్రతి విలేజ్కి వెళ్ళి
ప్రతి గ్రామంలో కూడా గ్రామ శాఖను ఏర్పాటు చేయాలి. ఇదే విధంగా అప్లికేషన్ తీసుకోవాలి, లేదంటే ఏకగ్రీవం కూడా చేయొచ్చు వాళ్ళందరూ. దానికి కూడా పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భువనగిరిలో తిరంగా యాత్ర నిర్వహించారు. యాత్రలో వీర మరణం పొందిన మన దేశ సైనికులకు నివాళులర్పిస్తూ హనుమాన్ వాడ నుండి వినాయక చౌరస్తా వరకు కొనసాగింది. ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్ యాత్రలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పాకిస్తాన్ మూకలు యుద్ధానికి వస్తే దేశ యువకులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 20 నిమిషాలలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన ఇండియా త్రివిధళాల కమిటీతో ఎదురుదాడి చేసి వారికి ధీటైన జవాబు చెప్పిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. టూరిస్టులు ఆ ప్రాంతాన్ని దర్శించుకున్న చరిత్ర మీకు తెలుసు. అరే మూర్ఖులారా, కొట్లాడితే సైన్యంతో కొట్లాడండి. రండల్లాగా మీ పాకిస్తాన్ దేశంలో శిక్షణ పొందిన టెర్రరిస్టులు పాపం భార్యాభర్తలతో ఆ అందాలు తిరిగిస్తున్నటువంటి వాళ్ళ మీద భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతా ఉంటే ఒక మహిళ అడిగింది, నా భర్తను చంపే ముందు బిడ్డ నన్ను కూడా చంపుని దమ్ముంటే అని చెప్పి అడిగింది. ఆ మహిళనన్న మాట ఏంటి టెర్రరిస్టు, దిక్కుండా కానీ చెప్పుకోపో, నీ మోడీ గారికి చెప్పుకోపోమని చెప్పింది. ఇవాళ మోడీ గారేంటో ఇప్పటిదాకా మనోళ్ళు చెప్పిండ్రు, ఉచ్చ పోసుకున్నది పాకిస్తాన్. నా కొడుక ఇటుకతో కొడితే రాళ్లతో కొడతామని మా నినాదం ఏదో ఉందో, తుపాకీ కొట్టాలి కాదు కొడుక, ఇవాళ మిస్సైల్ వస్తాయి నా కొడుక అని చెప్పి ప్రపంచానికి భారత సైనిక పాఠవ శక్తిని చవిచూచిన మొనగాడు నరేంద్ర మోడీ గారి ఇవాళ ఆపరేషన్ సింధూర్ మన భారత మాత ఆడబిడ్డల నుదుటి మీద ఉండేది బొట్టు తిలకం ఉంటుంది. ఆ దుర్మార్గులు భర్తలను చంపి భార్యల నుదుటి మీద తిలకం తుడిచేసినప్పుడు, నా ఆడబిడ్డల తిలకం తుడిచేసిన దుర్మార్గులు ఎంతమంది ఇస్తామని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి వారసత్వాన్ని ఇప్పుడు నుంచి పుచ్చుకోండి. నా ఇద్దరు భారత మాత సైనిక ముద్దు బిడ్డలు, ఒకడు కురేషి అయితే మరొకడు వయోమి సింగ్, ఇద్దరు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డ తీరు మీరంతా కూడా చూసింది. 24 నిమిషాల్లో 9 టెర్రరిస్టు ఆటోల మీద దాడులు చేసి ఆ ముసుగులను అంతమొందించి భారత జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన సైన్యానికి వాళ్ళ వందనాలు చేస్తూ ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులకి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తారని, కానీ కనబడుతున్నది పాకిస్తాన్ దేశంలోకి దొంగచాటుగా వస్తున్న టెర్రరిస్టులు, కానీ వాళ్ళ వెనుక ఉన్నది వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా ఎందుకు మన మీద కళ్ళమడతనం, ఎందుకు మన మీద ఇంత కోపం కసి? మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆకలికి పరిష్కారం చూపింది. మోడీ గారి నాయకత్వంలో పేదలకు ఇల్లు కట్టిస్తా ఉంది. మోడీ గారి నాయకత్వంలో జాతీయ రహదారుల నిర్మాణం చేస్తూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో మన భారత ప్రజలు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా నేను భారతీయులని చెప్పి కళ్ళే విరిసే స్థాయికి తెచ్చిన మనగాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి అందుకే ఇవాళ రండలతో యుద్ధం చేస్తున్నారు. దమ్ముంటే బహిరంగ చెప్పు, భారత్తో యుద్ధం చేస్తామని. దొంగచాటుగా ఆయుధాలు ఇచ్చాడు ఒకడు, దొంగచాటుగా డ్రోన్లు ఇచ్చాడు ఒకడు. మీరు ఎన్ని చేసినా అరే నా కొడుక, మా సైన్యం 13-14 లక్షలు మీరు అనుకుంటున్నారు. మా సైన్యానికి తోడుగా భారతదేశంలో నవ యువకులు కూడా తుపాకులు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా దేశాన్ని రక్షణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న విషయం మర్చిపోతుంది. ప్రతి ఒక్కడు సైనికుడే. నా భారత మాత ముద్దు బిడ్డలు, ఇవాళ మనం పట్టుకొని నడిచిన జెండా 3 రంగుల మువ్వల జెండా. అది ఉత్తర రాలే. వందల సంవత్సరాలు పరాయి దేశంలో పరాయి పాలకుల కింద
నలిగిపోయిన భారత జాతి నా భారత మాతను విముక్తి చేయాలని చెప్పి లక్షల మంది తమ ప్రాణాలని పనంగా పెట్టిన విషయం మీకు తెలుసు. ఒక భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖ్దేవ్, ఒక సుభాష్ చంద్రబోస్ అలాంటి అనేక మంది వీరులని పోగొట్టుకున్నది గడ్డ. లక్షల మంది అండమాన్ నికోబార్ లాంటి జైళ్ళలో మక్కింది ఆనాడు నాకు స్వతంత్రం కావాలని. ఆనాడు అంతమంది త్యాగం చేస్తే, జైళ్ళల్లో మగ్గితే, వందల సంవత్సరాలు పోరాటం చేస్తే వచ్చిన జెండా 3 రంగుల మూవన్నెల జెండా ఇది. నా జెండా మీద చేయి పెడితే, నా దేశాన్ని అవమానపరిస్తే, నా అమాయక ప్రజలను చంపితే చూస్తూ ఊరుకోవడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా లేరు. కానీ మా తత్వం మీలాంటి మూర్ఖుల, మీలాంటి దుర్మార్గుల, మీరు మీ ప్రజలకు అన్నం పెట్టలేరు, మీ దేశంలో మీ ప్రజలకు వైద్యాన్ని ఇవ్వలేరు, ఒక రోడ్డు కూడా వేయలేరు మీరు. మీ దిక్కుమాల దేశం ఇవాళ మీ పరిస్థితి మాకు రావాలని చెప్పి మీరు చూస్తున్నారు. కానీ మా నరేంద్ర మోడీ గారు లౌక్యం ఉన్నవాడు, ఆలోచన ఉన్నవాడు, దేశమే ముఖ్యమని చెప్పినవాడు నరేంద్ర మోడీ, నా ప్రజలే ముఖ్యమని చెప్పినవాడు నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ మీ ట్రాప్లో పడ్డానికి సిద్ధంగా లేదు బిడ్డ. తప్పకుండా 3 రోజుల్లోనే మా శక్తి ఏందో అర్థమైపోయింది. బ్రహ్మాస్త్రం అంటే మన బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాలు తయారవుతున్న గడ్డ హైదరాబాద్ గడ్డ అనే విషయం చాలా మంది తెలియదు. నా ఆకాష్, నా బ్రహ్మోస్ శాస్త్ర విజ్ఞానానికి కొనలేదు. మీకు తెలుసా తెలియదా? అమెరికాలో రక్షణ రంగంలో శాస్త్రవేత్తలుగా పనిచేసే వాళ్ళు భారత మాత బిడ్డలనే విషయం మర్చిపోకండి. నీ అమెరికాలో లక్షల కోట్ల రూపాయల సంపద ఐటీ రంగంలో కారకులు నా భారత మాత ముద్దు బిడ్డలనే విషయం మర్చిపోకు బిడ్డ. నీ దేశంలో నీకు వైద్యాన్ని అందించే బిడ్డలు కూడా మావోలు అనే విషయం మర్చిపోతున్నారు. భారతదేశంలో మేధాశక్తి కొరవలేదు, భారతదేశంలో శాస్త్ర విజ్ఞానానికి కొరవలేదు, భారతదేశంలో త్యాగాలకు కొరవలేదు. భారతదేశంలో అన్నిటికన్నా మిక్కిలి సాహసవంతుడైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జీవించి ఉన్నట్లయితే దేశ భవిష్యత్తు మరింతగా అభివృద్ధి జరిగి ఉండేదని మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 36వ వర్ధంతి సందర్భంగా వరంగల్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఎంజీఎం ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి మాట్లాడుతూ మంత్రి కొండ సురేఖ, మురళీధర్ రావు దంపతుల ఆధ్వర్యంలో వరంగల్ అభివృద్ధి దిశగా వెళ్తుందని ఆమె తెలిపారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ఎనలేని సేవలు చేశారని, టెక్నాలజీ ఎంతో మెరుగుపరిచారని టీఎస్ఎస్ఎల్ స్టేట్ కన్వీనర్ బాసపాక సదానందం గుర్తు చేశారు. సురేఖ గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించుకొని మరి పక్కనే ఉన్న ఎంజిఎం పేదల ఆసుపత్రి ఆ నిరుపేదలకు పళ్ళు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది. రాజీవ్ గాంధీ బ్రతికుంటే ఈ దేశం ఇంకా వేరే రకంగా ఉండేది. కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన టెక్నాలజీ విషయంలో మరి ప్రతి పేద బడుగు వర్గాల గురించి ఆయన ఆలోచించడం జరిగింది. ఇప్పుడు పల్లెలు, ఈ ఫోన్లు, ఈ కరెంటు, మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆయన ముందు చూపుతోటే రావడం జరిగింది. ఆయన చనిపోయిన దినోత్సవాన్ని సద్భావన దినోత్సవంగా కొన్ని వారాలు చేసేవాళ్ళము. టెర్రరిజానికి అగెన్స్ట్ గా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చేసిన త్యాగానికి ఈ రాష్ట్రంలో ప్రజలు మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఏ అయితే ఆశయాలతోటి, ఏ అయితే నమ్మకాలతోటి మాకు అధికారాన్ని ఇచ్చారో అవన్నిటినీ ప్రాణాలు ఒడ్డైనా పర్లే మా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఇంటికి వాళ్ళ బ్రతుకులు బాగుపడడానికి మేము ఇచ్చిన మాటలన్నీ మేము నెరవేర్చుకుంటామని ఈ ద్వారా తెలియజేసుకుంటూ 1991-92లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పుల్లా భాస్కర్ గారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే నేనుండి, అప్పుడు మేడం సురేఖ గారు ఉండే, గుండమురల్ సాబ్ ఉండే. ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో
ఆ గుడ్ల దవాఖాన కాడ పెట్టాలి, ఈ మెయిన్ రోడ్లో పెట్టద్దని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక వర్గం చేస్తే ఇప్పుడున్న మంత్రులు పురుషోత్తం రావు గారు, రంగారావు గారు, కేంద్ర మంత్రి కమలోద్దీన్ అహ్మద్ గారు, ఎంపీ సురేందర్ రెడ్డి గారు, గుండా దంపతులు కూడా ఉండి వీరంతా కూడా ఉండి చేయడం జరిగింది. 92 ఆ రోజు శంకుస్థాపన చేసి ఇట్లా చేయడం జరిగింది. అల్వాల్లో పెంటరెడ్డి కాలనీలోని కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తున్న ఇలాంటి కార్పొరేటర్ ఉండటం మాకు చాలా అదృష్టమని కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కృష్ణమాచారి, శేఖర్, బీఆర్ఎస్ నాయకులు సాజిద్, ప్రేమ్ కుమార్ మరియు కాలనీవాసులు ఉన్నారు. సూర్యాపేట జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో ఆది ఆంధ్ర సభ స్థాపకుడు, సంఘ సంస్కర్త, దళిత వైతాళికుడు, కీర్తిశేషులు శ్రీ ఎంవి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల పవార్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భోత్సవంగా సూర్యాపేట జిల్లాలో మనం అధికారికంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాం. సందర్భంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతకుముందు డిఎస్టిడిఓ కావచ్చు, తర్వాత ఊరు పెద్దవాళ్ళు కావచ్చు, మనకి జిల్లా అధికారులు కూడా ఈరోజు మనం జయంతి నిర్వహిస్తున్నామంటే మనం ఆలోచిస్తున్నాం. భాగ్యవర్మ రెడ్డి గారు ఆ సమయంలో ఉన్న విషమ పరిస్థితిలో మనకి సమాజంలో మార్పు రావాలి, చైతన్యం రావాలి. అప్పుడు ఉన్న అన్టచబిలిటీ కావచ్చు, వెనకబడిన ఉన్న కులాలు కావచ్చు, వాళ్ళకి అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి మన అప్పుడు హైదరాబాద్ స్టేట్, ఇప్పుడు మనం కరెస్పాండింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ అంశాలకి ప్రజల దృష్టికి తీసుకొస్తూ, అప్పుడు పాలకుల దృష్టికి తీసుకొస్తూ దానికి ఉన్న పరిస్థితిలో ఒక దారి చూపెట్టాలంటే వారు ఒక మండలి ఏర్పాటు చేసి తర్వాత దానికి ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి అప్పుడు నిజాంకి కూడా రిప్రజెంట్ చేసి ఈ యాక్టివిటీస్ గురించి అవగాహన తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా దేశ స్థాయిలో కూడా లక్నోలో కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ మన భాగ్యవర్మ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి ఆ టైంలో కూడా తెలియజేశారు. అంటే మీకు తెలుసు అప్పుడు బ్రిటిష్ రూల్ ప్రాంతం అండ్ నిజాం కానీ మిగతా ప్రాంతాలకి కొంత తేడా ఉండేది. సోషల్ రిఫార్మ్స్ ఏవైతే మిగతా ప్రాంతాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఉండాలి, ఇక్కడ కూడా ప్రజలకి చైతన్యం కల్పించాలి. దాంట్లో ప్రత్యేకంగా వెనుకబడి కులాలు వాళ్ళు ప్రత్యేకంగా గౌరవజీవులు, వాళ్ళు చేసిన పనులు కూడా చాలా గౌరవంగా ఉన్నాయని ప్రత్యేకంగా హైలైట్ చేయడానికి వారు ఈ స్కిల్స్, వాళ్ళ స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అది చూపెట్టడానికి ప్రత్యేకంగా కృషి చేశారు. అదే కాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా వారు ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో అక్కడ నడుస్తూ ఉన్నాయి, పోటీలు ఉంటాయి అవి. సో అట్లాంటి మహానాయకులు మన ప్రాంతంలో ఉండి మనకి ఆ టైంలో ఉన్న విషమ పరిస్థితుల్లో మనకి గైడ్ చేస్తూ ప్రజలకి
మోటివేట్ చేస్తూ వారు 3000 ప్లస్ 3300 నేను కూడా చదివి సర్ప్రైజ్ అయినా. ఆ వేదిక వాడుకొని 3300 ఉపన్యాసాలు పెద్ద ఎత్తున ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆ ఉపన్యాసాలు ఇవ్వడం అంటే దాని ద్వారా ఎంతో మంది, ఆ కాలంలో మనకి వాట్సాప్ లేదు, సోషల్ మీడియా లేదు, న్యూస్ పేపర్స్ కూడా చాలా లిమిటెడ్ ఉండేది. సో ప్రజలకి ఆ అంశాలకి మమేకం చేసి చైతన్యం కల్పిస్తూ దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తూ అప్పుడు ఉన్న పాలకులతో కలిసి ఇన్స్టిట్యూషనల్ చేంజ్ తీసుకురావడానికి ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన, కృషి చేసిన నాయకులు అంటే భాగవత్ రెడ్డి గారు. వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపించిన దిశానిర్దేశం కావచ్చు, మనంతూ మనం కూడా మన బాధ్యతలు నిర్వహిస్తే ప్రభుత్వ పరంగా ఏర్పాటైన ఇన్స్టిట్యూషన్స్, డిపార్ట్మెంట్స్, వచ్చిన పథకాలు, ప్రోగ్రామ్స్ మనం ఖచ్చితంగా న్యాయంగా క్షేత్రస్థాయిలో అమలు చేయగలిగితే, ఆ బెనిఫిట్స్ ప్రజలకి అందగలిగితే, ఇంటెండెడ్ రిజల్ట్స్ తీసుకురాగలిగితే అప్పుడు మన బాధ్యతలు మనం ఖచ్చితంగా న్యాయంగా నిర్వహించినట్లు ఉంటుంది. దాని వరకు ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉంది. ఆఫ్ కోర్స్ యూఆర్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఇంకా దాంట్లో మెరుగైన సర్వీసెస్ కానీ, మెరుగైన క్వాలిటీ ఇంప్లిమెంటేషన్లు కూడా అందరూ కలిసి పనిచేయాలని కోరుతా ఉన్నాం. వారు ఓన్లీ ఎడ్యుకేషన్, హెల్త్ కొంత టచ్ చేశారు. మిగతా డిపార్ట్మెంట్స్ నేను వదిలిపెట్టాలని ఆలోచన లేదు. ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ స్పెసిఫిక్ రోల్. మన బాధ్యతలు మనం నిర్వహిస్తే as a system will be able to deliver in much better way is what I believe. Once again వరంగల్ జిల్లా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన వరంగల్ రైల్వే స్టేషన్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్న నేపథ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస శర్మ, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, పార్లమెంటు సభ్యులు డికే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని, తానాజీ వాకడే, రైల్వే ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ ఉత్సవం సందర్భంగా వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యురాలు సోదరి కావ్య గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి సీనియర్ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వరంగల్ పుర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి. ఇందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలను పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్లింగ్ లైన్లు చేపట్టారు, పెద్ద ఎత్తున వందే భారత్ రైలుని వినియోగంలోకి తీసుకొచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనమంతా కూడా గ్రహించాలి. ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చుట్టడం జరిగింది. భాగంగా దాదాపు ఈ దేశంలో 1300 రైల్వే స్టేషన్లు 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్, ఈవేళ మనం ప్రారంభోత్సవాలు జరుపుకునే 3 రైల్వే స్టేషన్లు అయినా కానీ రాబోయేటువంటి రోజుల్లో మరొక 37 రైల్వే స్టేషన్లు ఈ విధంగా తెలంగాణలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం కూడా గమనించాలి. ఇక్కడే పక్కన ఉన్నటువంటి కాజీపేట స్టేషన్ కూడా 5 కోట్ల రూపాయలు అభివృద్ధి పరచడం జరుగుతాం. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్ శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది.